మరొకరి మీద ఆధారపడి బతకొద్దు, స్వతంత్రంగా బతకాలి అని చెప్పి 4000 పెన్షన్ చేసింది. అందుకే కేసీఆర్ గారు మీరు 6000 చేస్తామన్నారు. 6000 చేసేది లేదు. ఉన్న ఇండ్లు కట్టుకొని ఆ పెన్షన్తో కట్టిన ఇళ్ళను గులగొట్టడం అనేది అసలు ఏమనిపించట్లేదా? మళ్ళీ రేపు వస్తాం, మిగిలిన ఇల్లు గులగొడతాం. మొత్తం అది ఎంత ఉందండి? టోటల్గా ఉండేది ఒక 3-4 ఎకరాలు ఉండదు. 3-4 ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్న 50%, మధ్యలో మామూలు కట్టుకున్నారు. వీళ్ళు మామూలుగా కట్టుకున్న వాళ్ళందరినీ గులగొట్టేసిండ్రు, చెత్త వేసిన వాళ్ళు గులగొట్టేసిండ్రు. మిగతా వాళ్ళే రేపు వచ్చి గులగొడతామన్నారంట. మేము పోయినప్పుడు నిద్ర రాదు, తినలేదు ఉదయం నుంచి, రాత్రి వచ్చి గులగొడితే ఎట్లా, మమ్మల్ని ఎవడు అడుగుతాడని ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా వణుక్కుంటా ఉన్నారు. మనం ఎక్కడ ఉంటాం? మనం తెచ్చుకున్న తెలంగాణ దీని గురించేనా? మనం తెచ్చుకున్న తెలంగాణ ఈ పేదవాళ్ళపైన జులుం చేయడానికా? మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళపైన ప్రతాపం చూపడానికా? ఈ పేదవాళ్ళకు పంచడానికే కదా ప్రభుత్వ భూములు ఉన్నది. వాళ్ళు బట్టలు, చీరలు సరిగా లేవు, జాకెట్లు సరిగా లేవు, చినిగిపోయిన జాకెట్లతో, చినిగిపోయిన చీరలతో 3-4 ఫీట్లు ఉన్నారు కొంతమంది. 3-4 ఫీట్లు చిన్న పొట్టిగా ఉన్నారు. 3 ఫీట్లే ఉన్నారు. 3 ఫీట్లు 3.5 ఫీట్లు ఉన్నారు. 3-3.5 ఫీట్లు ఉన్నటువంటి ఆ వికలాంగులను మీరు గల్లబట్టి గుంజడానికి ఎట్లా చేతులు వచ్చినాయి? అది కాల్ చేసిన భూమి ఏం చేస్తారు? నెత్తిన కొట్టుకుంటారా? చస్తారా? ఆ భూమితో మీకు ఏమొస్తుంది? ప్రభుత్వం నడుస్తుందా? కోట్లాది విలువైన భూమి అది. ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళ ఇళ్లను వాళ్ళు కాల్ చేయించడంలో అడిటోడు ఎవరు లేడనా? ప్రభుత్వ భూములు పేదలకి పంచుతామన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు. ఎన్ని ఇల్లు కట్టించారో తెలియదు, కానీ ఎన్ని ఇల్లు కూలగొడుతున్నారో లెక్కేసుకోండి. ఏ చెరువుల కాడుకోయినా కానీ మీరు పేదోళ్ళకి కూలగొడుతున్నారు, పెద్దలకు నోటీస్ ఇస్తున్నారు. పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయమా? బీదవాళ్ళకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయమా? చట్టం తీసుకురండి. ధనవంతులకు ఒక చట్టం తీసుకురండి, పేదవాళ్ళకు ఒక చట్టం తీసుకురండి. చేయండి, ఆ పని చేయనప్పుడు చట్టాన్ని సవరించండి, చేయండి. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎటువైపునని. ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే ప్రభుత్వం వచ్చింది, ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే అధికారంలోకి వచ్చింది. ఆ పేదవాళ్ళు మోసపోయే ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. ఇన్ని పనులు చేస్తాం, ఇంత పెన్షన్లు పెంచుతాం, ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాం, మీ బతుకులు ఇంకా బ్రహ్మాండంగా అయితే అంటేనే వాళ్ళు ఓటేసిండ్రు. 500 పెన్షన్ 4000 చేస్తే మీరు 4000 6000 చేస్తా అంటే నమ్మిరు వాళ్ళు. ఆ పెన్షన్ డబ్బులతో కట్టి ఇల్లు కూల్ చేస్తారా? పేదోళ్ళు తెలంగాణలో బతకొద్దా? పేదోళ్ళు తెలంగాణలో జీవించొద్దా? వికలాంగులు అందులు ఇల్లు కట్టుకొని ఉండొద్దా? సొంతంలో గుడిలో ఉండొద్దా? చాలామంది గుడ్డి వాళ్ళు ట్రైన్లలో వెనకటికి బస్టాండ్లో అడుక్కొని తినేవాళ్ళు చాలామంది కనిపించేది. ఈ 4000 పెన్షన్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయారు. 4000 పెన్షన్ వచ్చిన తర్వాత ఎవరు అడుక్కోవట్లేదు. 4000 పెన్షన్తో 3 పూటలు కడుపుండా అన్నం పెట్టిండ్రు అని చెప్పి సంతోషంగా ఉన్నారు. కానీ అర్ధరాత్రి వచ్చి మీరు కాల్ చేయించడం ఇంతవరకు సమంజసం? దీన్ని అన్ని రాజకీయ పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలి. దయచేసి మానవీయ కోణంలో మీడియా కూడా స్పందించాలి. దీనికి రాజకీయాలు అంటగట్టొద్దు. నేను ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు కాక, కానీ నేను ఒక రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు. మేము ఒక రాజకీయ కోణంలో వాళ్లకు సాయం చేయలేదు. నాటి ప్రభుత్వంలో మా పార్టీ వాళ్ళకి కార్యకర్తలకి పెన్షన్ ఇవ్వాలి, కార్యకర్తలకి ఇంటి వాళ్ళు అనలే. నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క అరువులకు పెన్షన్లు ఇచ్చినాం మేము. ప్రతి ఒక్క వికలాంగుడా కాదా చూసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినాం మేము. కనుక అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు మానవీయ కోణంలో ఆలోచించి మా డిమాండ్ వెంటనే అక్కడనే వీళ్ళకు పక్కా ఇల్లు కట్టియాలి. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదవాళ్ళపైన ఇలాంటి జులుం జరగకుండా మాట ఇవ్వాలి.
ఒకవేళ తెలియని పరిస్థితులలో పెద్ద పెద్ద వాళ్ళు చెరువులో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే తెలియక ఆ చెరువులో ఎవడన్నా చిన్న చిన్న గుడిసెలో ఇల్లు వేసుకుంటే వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయను కానీ రోడ్డు మీద పడేసి వాళ్ళను పూర్తిగా అడుక్కునే స్థాయికి మీరు చేయకండి. చెరువులలో కొట్టిన వాళ్ళని వదిలిపెట్టి చెరువు లేదు కుంట లేని దగ్గర మహబూబ్నగర్లో పాలమూరు జిల్లాలో మా పాలమూరులో ఉన్నటువంటి అందులపైన నా మీ ప్రతాపం. దయచేసి న్యాయస్థానాలు కూడా మాకు చాలా గౌరవం న్యాయస్థానాలు అంటే న్యాయస్థానాలు కూడా సుమోటగా స్వీకరించి దీనిపైన విచారణ చేపట్టాల. లోకాయుక్త లోకాయుక్త ఉంది, వాళ్ళు కూడా లోకాయుక్త కూడా సుమోటగా తీసుకొని దీనిపైన విచారణ జరిపించాలా. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా. ఎస్టీలు ఉన్నారు, ఎస్టీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా. మానవ హక్కుల సంఘం ఉంది, అందరికీ సంబంధించినటువంటిది, అన్ని కులాలకు వర్గాలకు. మానవ హక్కుల సంఘం కూడా హ్యూమన్ రైట్స్ కూడా స్పందించాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా దయచేసి మీడియా మిత్రులకు ఎవరికైనా తెలిస్తే ఈ విజువల్స్ అన్నీ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ పంపించి ఎవరైనా పుణ్యాత్ముడు నేషనల్ హ్యూమన్ రైట్స్లో కేసు చేయించి నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి ఇక్కడ పంపించి చేసినట్లయితే మీ భార్య పిల్లలు కూడా పుణ్యం వస్తుంది. భవిష్యత్తులో అందుల దగ్గర కానీ వికలాంగుల దగ్గర కానీ పేదవాళ్ళ దగ్గర కానీ ఎవరైనా పోతే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుందిరా, వాళ్ళ దగ్గరకు పోవద్దు అని భయపడే స్థాయిలో ఒళ్ళు జిగురుపడే స్థాయిలో చర్యలు ఉండాలి. యువకులు కానీ మేధావులు కూడా వాటిపై స్పందించి వాటిపైన సీరియస్ యాక్షన్ ఉండాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్తో పాటు నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది. దయచేసి పై స్థాయి అధికారులను విచారించడానికి నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది. అక్కడ కూడా మీరు పంపించి అక్కడ నుంచి సుమోటో కేసు స్వీకరించి ఈ మహబూబ్నగర్కి వచ్చి పాలమూరు జరిగినటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఒక చిన్న సంఘటన ఎక్కడో జరిగితే ప్రపంచం స్పందిస్తుంది, దేశం స్పందిస్తుంది. ఇలా దాదాపు ఒక 200 మంది అంధులు వికలాంగులు చిన్న చిన్న పిల్లలు సరైన బట్టలు లేక వస్త్రాలు లేక తిండి లేక వర్షానికి తడిసి అంటుంటే మరి దానికి మీకు ఎవరికైనా ఏమనిపిస్తలేదా? దయచేసి అందరూ సందర్శించండి. మేము